ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ న్యాయ యాత్ర పేరుతో చేపడుతున్న ఈ బస్సు యాత్రను బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన మండలం అమగంపల్లి నుంచి ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు బస్సు యాత్ర ప్రారంభించేలా షెడ్యూల్ ప్రకటించారు. ఈ యాత్ర ఇటుకులపాడు, సవిశెట్టిపల్లి, వరికుంటల్, బలయ్యపల్లి, నరసాపురం, గుంటవారిపల్లి, కలసపాడు, మహానందిపల్లి, ఇక మాళ్లపల్లి, లింగారెడ్డిపల్లి, పోరుమామిళ్ల, పాయలకుంట్ల, బద్వేల్ టౌన్, అట్లూరు మీదుగా సాగనుంది. షర్మిల ఆంధ్రప్రదేశ్ న్యాయ యాత్ర చేపట్టనున్నారు. ఇక ఈ యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ శివ. ఏదైతే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఇవాళ ఏదైతే 2024 ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలక్షన్ సంబంధించి కూడా ఆమె ఇప్పటికే చూసుకుంటే గనక కడప జిల్లా నుంచి కూడా ఎంపీ బరిలో నిలబడడం జరిగింది. అయితే ఇందులో భాగంగా చూసుకుంటే గనక ఇప్పటికే 7 నియోజకవర్గాల్లో కూడా 8 రోజుల పాటు కూడా వైఎస్ షర్మిలారెడ్డి కూడా టూర్ బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే దేవుడి దీవెనలతో, అలాగే నాన్న ఆశీర్వాదం, అలాగే అమ్మ ప్రేమతో చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి కూడా బయలుదేరుతున్నానని, మీ రాజన్న బిడ్డను పూర్తి స్థాయిలో దీవించాలని, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికల శంకరరావాన్ని కూడా ఇప్పటికే బద్వేల్ నుంచి కూడా ప్రారంభిస్తున్నానని చెప్పి ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా చూసుకుంటే గనక పూర్తి స్థాయిలో ఈ రోజు ఉదయం దాదాపుగా 11 గంటల సమయంలో కూడా ఏదైతే బద్వేల్ నియోజక పరిధిలో ఉన్నటువంటి కలసపాడు మండలాల నుంచి కూడా ఆమె బస్సు యాత్రను ప్రారంభిస్తారు. అయితే ఇప్పటికే చూసుకుంటే గనక కలసపాడు మండలానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు, అలాగే ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కలసపాడు మండలానికి చేరుకోవడం జరుగుతుంది. అయితే అక్కడి నుంచి కూడా ఆమె దాదాపుగా 11 గంటల సమయంలో కూడా బస్సు యాత్రను ప్రారంభించి అక్కడి నుంచి దాదాపుగా పూర్తి స్థాయిలో కాశీనాయన మండలం, అలాగే అమగంపల్లి, అలాగే దాదాపుగా ఇటుకలపాడు, అలాగే వర్రికుంట, బయలపల్లి గ్రామం మీదుగా కూడా మధ్యాహ్నం వరకు కూడా ఆమె ఈ రోజు బస్సు యాత్ర నిర్వహిస్తారు. అయితే మధ్యాహ్నం సమయంలో కూడా చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో దాదాపుగా గంట సేపు కూడా లంచ్ బ్రేక్ ఉంది. దాని తర్వాత కూడా షర్మిలారెడ్డి కలసపాడు, మహానందిపల్లి, మాలపల్లి, లింగారెడ్డిపల్లి, అలాగే పూర్మామిల్లలో చూసుకుంటే కనుక అలాగే రాత్రి బద్వేల్ టౌన్ కు వచ్చి ఆమె పూర్తి స్థాయిలో బస చేస్తుంది. అయితే ముఖ్యంగా ఈ బస్సు యాత్రలో చూసుకుంటే గనక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చూసుకుంటే గనక 9 హామీలను కూడా ప్రజలకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే రెడీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ 9 హామీలను కూడా వైఎస్ షర్మిలారెడ్డి ప్రజలకు ఈ 9 అంశాలు ఏంటనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా చూసుకుంటే కనుక రానున్న 2024 ఎలక్షన్ టార్గెట్ గానే అలాగే కడప ఎంపీ బరిలో నిలబడిపోతుంది. మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా చెప్పడం జరిగింది, ఏదైతే అవినాష్ రెడ్డిని కేవలం టార్గెట్ చేసుకొని నేను కూడా ఇప్పటికే నిలబడుతున్నానని చెప్పడం జరుగుతుంది. కేవలం అవినాష్ రెడ్డిని ఓడించే ప్రయత్నంలో భాగంగానే నేను కూడా ఎంపీ బరిలో నిలబడతానని చెప్పి షర్మిలారెడ్డి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చూసుకుంటే కనుక ఈ రోజు నుంచి దాదాపుగా 7 నియోజకవర్గాల్లో పాటు కూడా వైఎస్ షర్మిలారెడ్డి 8 రోజుల పాటు కూడా మొత్తంగా ఏదైతే ప్రతి నియోజకవర్గాన్ని అలాగే ప్రతి మండలాల్లో కూడా తిరిగేందుకు కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంది. ఇప్పటికే కలసపాడు గ్రామానికి మొత్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు చేరుకుంటున్నారు. ఇప్పటికీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్ద నేతలు కూడా చేరుకున్నారు. అయితే మొదటి రోజు కావడంతో కూడా వీళ్ళందరూ కూడా బస్సు యాత్రను ప్రారంభించేందుకు కూడా ఇప్పటికే కలసపాడు మండలానికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఏదేమైనా 11 గంటల ప్రాంతంలో కూడా వైఎస్ షర్మిలారెడ్డి బస్సు యాత్ర అయితే కనుక పూర్తి స్థాయిలో మొదలవుతుంది. శివ, అయితే కేంద్రానికి సంబంధించిన కేంద్ర నాయకులు, కాంగ్రెస్ అగ్రనాయకులు ఎవరైనా షర్మిలతో పాటు రాష్ట్ర పర్యటనలో ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందా? దానికి సంబంధించిన షెడ్యూల్ ఏమైనా ఇప్పటి వరకు తెలిసిన పరిస్థితి ఉందా సుధీర్?
ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక ఇప్పటికే రాష్ట్ర నాయకులు చూసుకుంటే కనుక ఎవరైతే ఆ మన రఘువీరారెడ్డి కావచ్చు, అలాగే జేడీసీలం కావచ్చు, అలాగే గిడుగుద్రాజు వీళ్ళు కొంతమంది నేతలు అయితే కనుక రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలను కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే ఏదైతే వైఎస్ షర్మిలారెడ్డి బస్సు యాత్ర చేస్తుందో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో రానున్న రోజుల్లో ఇప్పటికే చూసుకుంటే కనుక కేంద్రం నుంచి కొంతమంది నేతలు కూడా మధ్యలో ఆమె ఏదైతే 8 రోజుల పాటు ఆ బస్సు యాత్ర నిర్వహిస్తుందో ఆ బస్సు యాత్రలో కూడా కేంద్రానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కూడా పాల్గొంటారు. అలాగే వాళ్ళు కూడా ఈ యాత్రలో ఉంటారని చెప్పి మనకైతే పూర్తిస్థాయిలో సమాచారం ఉంది. ఏదేమైనా సరే ఆ వైఎస్ షర్మిలారెడ్డి 8 రోజుల టూర్లు మధ్యలో అయితే కనుక వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. అలాగే మొత్తంగా ఏదైతే 9 అంశాలను ప్రజలకు తీసుకెళ్తున్నారో ఆ 9 అంశాలను కూడా ఈ రోజు వైఎస్ షర్మిలారెడ్డి బస్సు యాత్రలో చూసుకుంటే కనుక మొత్తంగా ప్రజలకు వివరించే నేపథ్యం ఉంది. మొత్తానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, రూట్ మ్యాప్ సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో అయితే కనుక కేంద్రానికి సంబంధించినటువంటి ఖార్గే కావచ్చు, ఇలాగే ఎవరైనా పెద్ద నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో షర్మిలకు మద్దతుగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఈ బస్సు యాత్ర పాల్గొనే అవకాశాలు అయితే కనుక పెద్ద ఎత్తున అయితే మనకు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అలాగే వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. అయితే సుధీర్, స్పెసిఫిక్గా అంటే కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకు దృష్ట్యా స్పెసిఫిక్గా కొన్ని నియోజకవర్గాలు ఏమైనా టార్గెట్గా పెట్టుకున్నారా? ఖచ్చితంగా వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, వీటిని గెలిచి తీరాలి అనేటటువంటి నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రకమైనటువంటి సరళతో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర కాంగ్రెస్ ఉందా? ఏమనుకోవాలి? అంటే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఖచ్చితంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 175 అసెంబ్లీ అభ్యర్థులను, అలాగే 25 పార్లమెంట్ కి సంబంధించిన దానిపైన అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన పరిస్థితి మనకు ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికి మనం చూసుకోవచ్చు, దాదాపుగా ఏదైతే 5 పార్లమెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులను, అలాగే 114 సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఈమె ఏదైతే 8 రోజుల పాటు టూర్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే చూసుకుంటే కనుక ఆ జిల్లాకు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే షర్మిలారెడ్డి ఇప్పటికే బరిలో నిలబడిందో ఈ మొత్తంగా ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి కేవలం మాత్రం ఒక బద్వేల్ నియోజకవర్గం మాత్రమే అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నగరంతో పాటు కూడా ఏదైతే ఆ మైదుకూరు, అలాగే ప్రొద్దుటూరు, అలాగే జమ్మలమడుగు, కమలాపురం, పులివెందల ఈ ప్రాంతాల్లో మొత్తంగా చూసుకుంటే కనుక గట్టి నాయకులు కావాలి. మొత్తంగా ఏదైతే షర్మిల టార్గెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈసారి నేను గెలవాలి, ఎలాగైనా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి ఖచ్చితంగా గెలవాలనే నేపథ్యంలో కూడా ఇక్కడికి కూడా ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రకటించలేదు. ఏదేమైనా సరే ఈ 8 రోజుల గ్యాప్ లో మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ బలమైన అభ్యర్థులు నిలబెట్టి రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి టైంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదో ఆ ఓట్ బ్యాంక్ కూడా పూర్తి స్థాయిలో వైఎస్ షర్మిలారెడ్డి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా అయితే కనుక వైఎస్ షర్మిలారెడ్డి గెలిచే ప్రయత్నంలో భాగంగా అయితే కనుక ఇక్కడి నుంచి పెద్ద ఏర్పాట్లు చేస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా పెద్ద ఎత్తున కూడా ఓట్ బ్యాంక్ అయితే ఉంది శివ. ఓకే సుధీర్, థ్యాంక్ యూ.